హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నా. నిన్న ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నిన్న ఎపిసోడ్లో సిల్వర్ పవన్ కళ్యాణ్ పిలుస్తాడు. కళ్యాణ్ పిలిచినాక కళ్యాణ్ గొడవ గురించి మాట్లాడతారు. కళ్యాణ్ గొడవ గురించి మాట్లాడినాక ప్రియ సరే రైతు కళ్యాణ్ 3 వీక్స్ నుంచి నువ్వు ఆడిన గేమ్కి బ్లాక్ ఇవ్వాలి, కానీ ఈ వీక్ ఒక్క వీక్ నువ్వు చాలా బాగా ఆడినావు కాబట్టి గ్రీన్ ఇచ్చాను. ఓకే, ఈ విషయానికి ఓకే అని చెప్తాడు. అది హైలైట్ అనిపించింది. తర్వాత రీతు వాళ్ళ విషయంలో ఏదంటారు, రీతు మాట్లాడుతుంటే రీతు గురించి, రీతు నువ్వు సూపర్ ఆడావు, సూపర్ నీకు సిల్వర్ అమ్మ, సిల్వర్ కానీ గోల్డ్ ఉంటుంది సార్, కొంచెం నువ్వు మిస్ అయినా సార్ అంటారు. నాకు ఒకటే అనిపించింది, నాగ్ సార్ని చూస్తే, నాగ్ సారు కళ్యాణ్ని అప్రిషియేట్ చేసింటే బాగుండు, ఎందుకు అప్రిషియేట్ చేయలేడేమో నాకు అనిపించింది. ఓకే, ఈ వీక్ ఆడిన గేమ్ కళ్యాణ్ ఏమన్నా గేమ్ ఆడిందా, సూపర్ అప్రిషియేట్ చేయకుండా ఓకే 3 వీక్స్ నుంచి కరెక్ట్ ఆడలేవు అంటే 3 వీక్స్ నుంచి కరెక్ట్ ఆడలేడు 100% నేను ఒప్పుకుంటా, కానీ ఈ వీక్ మాత్రం చించు పడేసిండు. కానీ అందులో నాకు కళ్యాణ్ని అప్రిషియేట్ చేయకపోవడం అయితే నాకైతే అస్సలు కరెక్ట్ కాదనిపించింది. తర్వాత శ్రీజ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు ఓకే, ఇక్కడ మాట్లాడుతుంటే ఏంటమ్మా శ్రీజ అలా మాట్లాడుతున్నావు అని అనడం కూడా నాకేం అంత అనిపించలేదు. రియల్ చెప్తున్నా, కళ్యాణ్ని అప్రిషియేట్ చేసింటే మాత్రం చాలా చాలా బాగుండేది అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే అప్రిషియేట్ చేసినట్టు అయితే అస్సలు అనిపించలేదు. ఇంకొక గోల్డ్ ఉంటే కళ్యాణ్ కూడా గోల్డ్ బ్యాట్స్ ఇచ్చేది, కానీ కళ్యాణ్కి గోల్డ్ బ్యాచ్ ఇవ్వడం కూడా నాకు అసలు అంత కరెక్ట్ అనిపించలేదు. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నేను తప్పు చెప్తే సారీ, రియల్ కరెక్ట్ చెప్పానని నాకు అనిపిస్తుంది. బాయ్.